హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 83 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఇక మన డే టు డే లైఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక టైంలో మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ కానివ్వండి, మనం టైం దొరక్క బయట తిండి మనం తింటానే ఉంటాం. ఆ టీ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి, ఎప్పుడో ఒకసారి. కానీ డైలీ ఏదో ఒక బయట తిండి అయితే తింటా ఉన్నాం. కానీ దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఏందనేది ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఎంత కల్తీ జరుగుతూ ఉన్నది. తెలంగాణలోనే మనం తెలంగాణలోనే చూసుకున్నట్లయితే కొన్ని వేల హోటల్స్ కానివ్వండి, కేఫ్లు కానివ్వండి, టీ స్టాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి. మరి ఎవరి దగ్గర ఎంత నాణ్యత ఉన్నది, ఎవరి దగ్గర కరెక్ట్గా హైజీన్ ఉంది, లేదా ఎవరి దగ్గర కల్తీ ఆహారం ఉన్నది అనేది ఎవరు కూడా తెలుసుకోలేరు. మనం చెప్పలేము కూడా. మనకు టేస్టీగానే అనిపిస్తుంది మనం ఏది తిన్నా తాగినా కూడా. కానీ అది కల్తీయా లేదా అనేది మనం చూడలేం. ఎవరు చూడాలి? ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి. ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా హెచ్-ఫాస్ట్ అని చెప్పి తయారు చేసింది ఒక టీంని. మరి ఏమైంది, వాళ్ళు తయారు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక 4-5 రోజులు హల్చల్ చేసిండ్రు. ఇప్పుడు సపోర్ట్ లేదు. మరి ఈ హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు ఎవరు, మన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడవైనరు? వీళ్ళకు సంబంధించి ఇప్పటిదాకా కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళ పైన, ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన మనం ఏవైనా ఏసీబీ దాడులు కానివ్వండి, వాళ్ళు ఇట్లా పోయి రైడ్ చేసిన వార్తలు కానివ్వండి, ఇన్నమా లేదా అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళని ఎవరు గుర్తించట్లేదు. వాళ్ళది పెద్ద పని కాదు అని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు దోచుకునేంత దోచుకున్నాడు ఎవ్వరు కూడా దోచుకోవట్లేదు. వీళ్ళ పైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? హోటల్స్ పైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మేము తోపులు, మావే పెద్ద హోటళ్ళు, మావే పెద్ద టీ షాపులు అని చెప్పుకునే వాళ్ళందరి దగ్గర కూడా కల్తీ జరిగి వార్తలు వస్తా ఉన్నా కూడా బయటికి రానియకుండా ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళపైన కేసులు వచ్చినా కూడా కోర్టుకు పోయినాక ఎవిడెన్స్ లేదని చెప్పి కేసులు కొట్టేస్తా ఉన్నారు. మరి ఆ మధ్యలో ఏం జరుగుతూ ఉన్నది? దొరికిన వాళ్ళ దగ్గర వీళ్ళు దొంగదని చెప్పిన వాళ్ళు తర్వాత మంచోళ్ళు ఎట్లా అవుతా ఉన్నారు? చిన్న చిన్న హోటళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏదో ఇంత ప్రతాపం చూపించి వాళ్ళకేవో ఫైన్లో లేదో చిన్న చిన్న శిక్షలు పడేటట్టుగా జరిగిపోతా ఉన్నాయి. మరి వీళ్ళ వల్ల ఎంతమంది బలవుతా ఉన్నారు, ఎంతమంది కూడా అనారోగ్య పాలవుతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. చాలా ఉన్నాయి. మనం పోయి ఏదైనా చిన్న చిన్న హోటల్స్లో మనం తింటే తెలుస్తుంది. పెద్ద హోటళ్ళు కూడా గంతే తయారైనాయి. పెద్ద పెద్ద రేట్లు పెడతారు. మళ్ళీ మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలి కాబట్టి పోకపోతే మళ్ళీ దాన్ని ఫ్రీజర్లలో పెట్టేసి నెక్స్ట్ డే ఇచ్చేస్తాడు. ఎవడు ఆలోచించాడు కదా, పెద్ద హోటల్ కదా, ఫుల్ నాణ్యత ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. ఆడు దొరికినప్పుడు తెలుస్తుంది ఆ ముచ్చట ఏందనేది. ఇక ఆహారం కల్తీ, ఆరోగ్యం సుస్థి. లంచాల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ కలిపి విషం నింపి కుళ్ళిన తిండి వేడిగా మనకు పొట్టలలో పోతా ఉన్నది. తర్వాత ఏమైతా ఉన్నది, పొట్టలకు పోయినాక ఆసుపత్రులు అందరూ కూడా ఎదురు ఇస్తా ఉన్నారు. రండి మా దగ్గరికి రండి అని చెప్పి ఇక వాళ్ళు రెడీ అవుతారు. నిజంగా ఏమనిపిస్తుంది, కొన్ని ఇట్లాంటి అని చూస్తే ఈ హాస్పిటల్ వాళ్ళకు హోటల్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదా అనిపిస్తుంది. అదో సోషల్ మీడియాలో ఒకటి ఉంటుంది, ఏంటంటే ఒక రోడ్ పైన పోతా ఉంటే ఆడ ఐరన్ బాల్ పెట్టేసి అందరు బాల్ అనుకుని దాన్ని అంతరు పోయి తర్వాత ఏమైతే పక్కనే హాస్పిటల్ ఉంటుంది, గిట్టనే ఉంటుంది. అంతా కూడా ఏమన్నా కలిపి చేస్తా ఉన్నారా వీళ్ళందరని మనకు తెలుస్తాయి కదా. సీజన్ మారిన కొద్దీ కూడా చాలా మంది కూడా హాస్పిటల్లో ఎందుకు పడతారు? మనకు అనిపిస్తాం మనం ఫిట్గా ఉన్నా కూడా ఇట్లా బయట తిండి ఏదన్నా తినడానికి పోయినప్పుడు కంపల్సరీ విత్-ఇన్ 1 or 2 days హాస్పిటలైజ్డ్ అయిపోతాం మనం. అందుకే అంటున్నా వాళ్ళకి వీళ్ళకైనా లింక్ ఉన్నదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి, నోటి క్యాన్సర్లు, ఇంకా డైజెషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్, పెద్ద పేగు క్యాన్సర్లు, కామెర్లు, లివర్ క్యాన్సర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇష్టం ఉన్నట్టుగా సాసులు అని చెప్పి, టేస్టింగ్ సాల్ట్లు అని చెప్పి కలుపుతా ఉన్నారు. మనకు తినేంతసేపు రుచి అనిపిస్తుంది. నేను కూడా చెప్తున్నా ఓపెన్గా, మేము కూడా తింటాం బయట అనిపిస్తుంది. కానీ మనం ఎంత జాగ్రత్త ఉంటున్నాం, మనం ఎంత కంట్రోల్ ఉంటున్నాం ఏందనేది ఇప్పుడు కాదు, తర్వాత మనకి ఏమన్నా ఎఫెక్ట్స్ కానివ్వండి వచ్చినప్పుడు అనిపిస్తుంది. సో అట్లా రాకుండా ముందే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి అధికారులు కూడా జర చూడండి రా నాయన ప్లీజ్. దీనిపైన ఏ హోటల్లో రైడ్లు చెయ్యండి. మీరు చేస్తేనే వాళ్ళు భయపడి నాణ్యత వాళ్ళని మొత్తం మూపిచ్చేసి వాళ్ళని కూడా రోడ్ ఎక్కియండి అని చెప్పి అంటలేరు. నాణ్యతగా ఇయ్యమని చెప్పండి, అంతే. హైజీనిక్ ఫుడ్ని ఇయ్యమని చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. వాళ్ళని ఏదో మొత్తం మూసేస్తే మాకేదో సాటిస్ఫాక్షన్ కాదు ఇక్కడ. వాళ్ళందరూ మంచిగా క్వాలిటీకి ఇస్తే ఎందుకు తినరు? బయట పోయి ఇంట్లో తినేదానుకున్న బయటకు ఎందుకు తేడా ఉంటుంది? మరి కల్తీ కుళ్ళిన ఆహారాలు, కుదేలవుతున్న ఆరోగ్యాలు, అయినది కానిది తిని
క్యాన్సర్లు తెచ్చుకుంటా ఉన్నారు, బతికుండగానే జనం కుళ్ళిపోతా ఉన్నారు. కల్తీలు తిని క్యాన్సర్లు కొని తెచ్చుకుంటా ఉన్నారు. కల్తీతో కామెర్లు, గుట్కా గుడంబాతో క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. కామెర్లు ముదిరి లివర్ క్యాన్సర్లు, గుట్కాలు తిని నోటి క్యాన్సర్లు, గుడంబ తాగి జీర్ణాశయ క్యాన్సర్లు, కడుపులో కణితులు, పెద్ద పేగు క్యాన్సర్లు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్లు గడివిగుతా ఉన్నాయి అవి ఇంట్లో కూర్చొని. వాళ్ళతో అదే అంటున్నా కదా, అధికార వ్యవస్థలున్న చర్యలు నాస్తి. కల్తీ ఆహారాలను అరికట్టకుండా ఏం వెలుగబెడతా ఉన్నారు. పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు నాసిరకం పదార్థాలు దాడులు చేస్తున్నట్లు మీడియాలో 2-3 రోజులు హడావుడి చేస్తూ ఉన్నారు. మరి కల్తీ పదార్థాలు సేకరించినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఏమైతే ఉన్నది, కోర్టులో పోగానే అది కరెక్ట్ ఎవిడెన్స్ లేదని చెప్పి పక్క పడేస్తూ ఉంటారు. మరి ఆ టైంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరిగింది అంటే, కొంతవరకు వచ్చిన వార్తలు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఒక హోటల్లో రైడ్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అప్పగించే టైంలో వీళ్ళు కనుక సెటిల్మెంట్ కాకపోతే దీన్ని ఇచ్చేస్తారు, లేకపోతే దాని ప్లేస్లో వేరే మార్చేసి ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది కదా, ఈ సెటిల్మెంట్ అయితే ఫ్రెష్ ఫుడ్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు పెట్టేసేసి చెక్ చేస్తారంట. ఇక పైసలు ముట్టినాక ఎంత సపోర్ట్ చేయరు చెప్పండి. మస్తు తెలివి ఉంటుంది అధికారులకు, ఏ శాఖ అధికారులకైనా కూడా ఎట్లా మనం దీంట్లోకి వెళ్ళి బయటికి రావచ్చు, ఎట్లా స్కాములు చేయొచ్చు ఏందని చెప్పి వాళ్ళే చెప్తారు. మరి అందమైన రంగులు, కుళ్ళిన కొవ్వులతో తయారైన నూనెలు ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేస్తా ఉన్నారు. వేలల్లో కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఎంతమందికి శిక్షలు వేయిస్తూ ఉన్నారు ఇప్పటిదాకా అనేది కూడా చూడాలి. మరి వ్యాపారులతో కుమ్ముక్క అవుతా ఉన్నారు. ప్రజల జీవితాలతో అధికారులు కూడా ఆటలాడుకుంటా ఉన్నారు. అనారోగ్యం తెలంగాణకు అందరూ కలిసి కారణం అవుతా ఉన్నారు. మనం కూడా ఎప్పుడైనా ఇక్కడ తేడా అనిపించినప్పుడు కానివ్వండి, ఏదైనా అయినప్పుడు మనం వాయిస్ రేజ్ చేయాలి. మనం కూడా చూస్తాం కదా సోషల్ మీడియాలో ఎక్కడన్నా బాలేకపోయినా దాంట్లో ఏదైనా కలిసినా కూడా, మరి అట్లా చేసినా కూడా ఏమవుతుంది, సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అప్పటిదా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రారు, వాళ్ళు కూడా చూసి వదిలేస్తారు. వాడేం చేస్తాడు, ఈ వీడియోని పట్టుకొని వచ్చి ఇంట్లో సెటిల్మెంట్ చేసుకొని పోతారు. మనకి ఉండాలి, మనం ప్రశ్నించేటట్టు ఉండాలి, ఏది కరెక్ట్ ఏంది అనేది కూడా మనకు కూడా తెలిస్తే అప్పుడు మనం కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఏదైనా గట్టి చర్యలు తీసుకుంటేనే అధికారులకు వెళ్తారు, హోటల్ వాళ్ళు కూడా కరెక్ట్ దారిలోకి వస్తారు. మరి హైజీనిక్ అంటూ ప్రచారాలు, లోజీనిక్ వంటలు, పట్టణాలలో ఆహారాలు, పల్లెల్లో గుడంబ గుట్కాలు. తెలంగాణ ప్రజల జీవితాలను గాలిలో దీపాల లెక్క చేసేసిండ్రు. గాలిలో దీపం అంటే ఎట్లుంటది, ఎంతసేపు అని కాపాడుకుంటూ కూర్చుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇష్టం ఉన్నట్టుగా బిజినెస్ ట్రైనింగ్ సెంటర్లలో కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని పెద్ద ఏదో పీకినట్టు మాదే తోపు అని చెప్పుకొని ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి దాంట్లో బాగా రీల్స్ చేసేవాడు అలవాటైంది. ఆ రీల్స్ని చూసి అక్కడ వాళ్ళను చూసి పోతా ఉన్నారు జనాలు, అంతే తప్పించి ఆడ ఫుడ్ మంచిగా ఉన్నదా లేదా, ఆమె సెలబ్రిటీ అయింది కదా పోయి ఆమెతో 2 ఫోటోలు దిగచ్చు అని చెప్పి ఈ పిచ్చి మొఖాలందరూ జనాలందరూ కూడా ఆడికి పోయి వాళ్ళ కోసం సెల్ఫీలు దిగడానికి ఏదో ఇంత ఆడపోయి దీని వస్తా ఉన్నారు. మరి ఆడ ఎంతవరకు కరెక్ట్ ఉన్నది ఏందనేది వాడు కూడా చూస్తలేడు. అవన్నీ లేకనే చాలా మంది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఎప్పుడు వాడతారు ఇట్లాంటి టాక్టిక్స్ అంటే, వాళ్ళ నడవనప్పుడు వాళ్ళ దగ్గర కరెక్ట్గా లేనప్పుడు ఇట్లాంటి అని కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు, ప్రమోషన్లు అని, ఫ్రీ అని, అదని. దానివల్ల కూడా జనాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫ్రీ ఫుడ్ అని చెప్పంగానే ఇష్టం ఉన్నట్టుగా ఎగేసుకుంటూ పోతా ఉన్నారు. ఒకరోజు రుచిగా చేస్తారు, ఇక అలవాటు పడ్డాక ఏంది అదొక అలవాటు అయిపోతా ఉన్నది వాళ్ళందరికీ. ఒక్కసారి అక్కడ రుచి తలగంగానే అరే ఇదే బాగుందిరా నాయన అని చెప్పి ఆడికే అలవాటు అవుతా ఉన్నారు. ఇట్లున్నది ముచ్చట. అందుకే అంటున్నా, ఏదైనా ఇన్ని గరం జరిగినా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా ఉండాలి. మెయిన్గా ఏంటంటే మన హోమ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రయారిటీగా చేసుకోవాలి. ఎప్పుడన్నా అవసరం అయితేనే, లేదు నాకు ఇవాళ సెట్ అయితే లేదు ఇంట్లో, లేదు ఏదో ఫంక్షన్ ఉందో పార్టీ ఉంది అనుకుంటేనే బయట తినాలి. లేకుంటే మీరు ఇక రెగ్యులర్గా ఇవే మొత్తం బయట ఫుడ్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్ అవి ఇవి తినారనుకోండి, వాడు ఏం పెడుతున్నాడో మనకు తెలియదు, వాడు ఏం వేస్తున్నాడో మనకు తెలియదు. 100% మీరైతే హాస్పిటల్లో వాడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక మనం గింతగానని చెప్పినా కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి వీళ్ళందరికీ గిట్టనే ఉంటారు, మారరు. అధికారులు మారరు. మనం ఎంత చెప్పినా ఎన్ని బండబూతులు తిట్టినా కూడా వాళ్ళకి ఇంత కూడా అనిపించదు. దున్నపోతు పైన వర్షం నీళ్ళు పడ్డట్టే ఉంటుంది, గట్లనే ఉంటుంది వాళ్ళ పని. కాబట్టి మనం చెప్తా ఉన్నాం, వాళ్ళు పని చేస్తే మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. ఇక దేవుడికి ఇరక వాళ్ళు పని చేస్తారా లేదా అనేది. అందుకనే మనం కూడా ఎంత కంట్రోల్లో ఉంటేనే అంత మంచిది. ఒక్కసారి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా, మీరు కూడా దీనిపైన దృష్టి పెట్టి వీళ్ళ అధికారులు చక్కగా పనిచేస్తున్నారా లేదా, మీరు తీసుకున్న హెచ్ ఫాస్ట్ టీం కూడా ఏదైతే ఉందో ఎట్లా పనిచేస్తుంది ఏందనేది ఒక్కసారి
మీరు కూడా చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.